జై భారత్ అయోధ్య రాజస్థాన్ నమస్కారాలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందరికీ ప్రధానంగా మిత్రులారా ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే పవన్ కళ్యాణ్ యొక్క కుటుంబ నేపథ్యం గురించి మనం కొన్ని విషయాలు ముచ్చరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎందుచేతంటే కుటుంబ బలం ఎలా ఉంటే ఎలా ఉంటుంది, సమాజం మనల్ని ఏ రకంగా గౌరవిస్తుంది అనే దాని గురించి కొన్ని విషయాలు మీ ముందుకు ఆ రకంగా నేను తీసుకురావాలనే ఒక సంకల్పంతో మీ ముందుకు వచ్చాను. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వారి కుటుంబాన్ని చూసుకున్నట్లయితే ఒక సెలవు ఉద్యోగి, ఒక కానిస్టేబుల్ పిల్లలము మేము అని ఆయనే చెబుతూ ఉంటారు. సరే, ఒక కానిస్టేబుల్ చిన్న ఉద్యోగం, ఆ ఉద్యోగంలో నుంచి వారి తండ్రి గారు ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి వీళ్ళని పెద్దవాళ్ళని చేయటం ఒక ఎత్తు అయితే, క్రమశిక్షణతోటి తండ్రి బాటలో క్రమశిక్షణతోటి తిరిగి నడిచి ఒక మంచి భవిష్యత్తుకి బాటలు వేసుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క మెగా ఫ్యామిలీ. ఈ ముగ్గురు అన్నదమ్ముల్ని కూడా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే చిరంజీవి గారు వారు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి సినిమాల్లో మంచి రాణించి ఆయన ఒక గొప్ప స్టార్గా ఎలిగినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆయన వెనకాల తమ్ముళ్ళు ఒక్కొక్కరు కూడా సినిమా రంగంలో ప్రవేశించటము, ఇకపోతే ఆ ప్రవేశించడంలోకి వచ్చేటప్పటికి పోతే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప స్టార్గా, ఇంకా సినిమా అంటే సినిమా వస్తుందంటే అదొక ప్రభంజనం, అదొక తుఫాను. ఇదే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సినిమా చూడటం పక్కన పెడితే సినిమా వస్తుందంటేనే తుఫాను జరుగుతుంది, సినిమా వస్తుందంటేనే ఒక ప్రభంజనం. ఆ రకమైనటువంటి స్టార్గా ఎదిగినటువంటి వాడు పవన్ కళ్యాణ్ అనేది మనం ఎంతో ఎదిగినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే మిత్రులారు ఇక్కడ చెప్పవలసింది ఏమిటంటే, ఇకపోతే రాజకీయ రంగంలో సినిమా రంగంలో మీరు రాణించి వారి ఫ్యామిలీ అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి స్థాయికి మొత్తం కుటుంబం అంతా కూడా సినిమా రంగంలో ఎంతో ఎత్తుకి ఎదిగారు అనేది మనం చూస్తున్నాం. కష్టపడి, ఎందుకేంటంటే వీళ్ళు కష్టపడి వీళ్ళు అందరూ కూడా ఒక బాధ్యతగా మొత్తం వీరి పిల్లలతో సహా మొత్తం అందరూ కూడా కష్టపడి పైకి వస్తున్నారు. వేల కోట్లకి అధిపతి అయ్యారు. ఈరోజు అధిపతులు అయ్యారు వీళ్ళు. ఈ రాష్ట్రంలో ఒక గొప్ప శక్తివంతులుగా ఆర్థికంగా బలపడినటువంటి కుటుంబం. పోతే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వీరు ఎంత సంపాదించినప్పటికైనా సరే, ఈయనకి ఎంత డబ్బు వచ్చినప్పటికైనా సరే, పక్కనే కష్టాలు ఉన్నటువంటి వాళ్ళ విషయాల్లో కానివ్వండి, ఆయనకి ఎవరి మీదైనా సరే ఏదైనా జరిగింది అంటే ఈ మనసు అదో రకమైన మనసు వెంటనే స్పందించటం, పట్టుకెళ్ళి వాళ్ళకి డబ్బులు పంచటం, వాళ్ళ కష్టాలకి తోడుగా నిలబడటం అనేది ఈయనకున్నటువంటి గొప్ప నైజం. అయితే ఒకప్పుడు ఈ చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టడం కానివ్వండి, ఆ పెట్టిన కారణంగా ఆయన ఆ పార్టీని రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుళ్ళు రాజకీయాలను భరించలేక ఆయన పార్టీని అక్కడితోటి కాంగ్రెస్లో ఇలా విలీనం చేసి ఆయన విరామం తీసుకున్నారనేటువంటి సంఘటన మనం చూసాం. పోతే అది ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సరే ఈ రాష్ట్రంలో ఏదో చెయ్యాలి, రాష్ట్ర ప్రజలకి నేను ఏదో చేయాలనేటువంటి ఒక తపన, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుళ్ళు కుతంత్ర రాజకీయాలకి నాంది పలకాలి, నేను ఒక మంచి మార్పు తీసుకురావాలనే సంకల్పంతో అయినా మా రాజకీయ పార్టీ పెట్టడం, మళ్ళీ జనసేన అనేటువంటి పార్టీని పెట్టి ఆయన ముందుకెళ్ళటం, 15 సంవత్సరాలుగా ఆయన కష్టపడటం అన్ని మనం చూసాం. ఇదంతటికీ ఈ రోజు వరకు కూడా ఆయనకి చేసుకుంటూ వచ్చి ఇన్నాళ్ళకి ఈ రాష్ట్రం 2014లో విడివిడిగా, 2019లో విడివిడిగా పోటీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో కూటమి విడిపోయి విడివిడిగా పోటీ చేసి నష్టపోవటం జరిగింది. నష్టం పార్టీలకు కాదు, జరిగింది ఈ రాష్ట్ర ప్రజలకి. కాబట్టి ఏదైతే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో దాన్ని ఆ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఒక విధ్వంసము ఒక చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం, రాక్షస పాలన, వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ ఎంతో కలత చెందడం జరిగింది. చెంది ఒక ఆంధ్ర రాష్ట్ర ఒక బాధ్యత గల పౌరుడిగా ముందుకి నడిచి
మళ్ళా ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయాలి, చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా నేను కాపాడాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని ఆయన చేసినటువంటి కృషి అంత ఇంత కాదు. అది మనందరికీ తెలిసింది. ఆ కృషి ఫలితమే ఈనాడు ఈ రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వటం జరిగింది. ఈ రోజునే ఏదైతే విధ్వంసం సృష్టించినటువంటి రాజకీయ పార్టీ ఏదైతే ఉన్నదో, ఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం ఇంకా ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పారనేది మనం చూసాం. లేకపోతే అక్కడికి అలా కట్ చేద్దాం. అక్కడి నుంచి ఈయన ఏదైతే మామూలుగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ నెగ్గినటువంటి నాయకుల్ని, ఈ 21 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇద్దరు ఎంపీలు కానివ్వండి, వీళ్ళని కూడా సమావేశపరిచి ఎలక్షన్ ఎన్నిక అనంతరం సమావేశపరిచి వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. అది ఏమిటంటే ఆయన ఒకటే చెప్పారు, మనల్ని ప్రజలు మన మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు, చాలా గొప్ప బాధ్యత మన పేరు ఇచ్చారు, తప్పనిసరిగా అందరూ కూడా మేము నెగ్గు నాయకులుగా కాకుండా, ఎంపీలు ఎమ్మెల్యే అనేటువంటిది కాకుండా ప్రజా సేవకులుగా మనం ప్రజల్లో ఉండి నిత్యము వాళ్ళ సేవలు చేయడానికి అందరూ కూడా సన్నద్ధంగా ఉండాలి. అలాగే మనం ఎలాంటి తప్పులు చేయకూడదు. మనము ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకి రోల్ మోడల్గా మనం మారాలి. మనల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలి. కాబట్టి ఎవరు కూడా ప్రజలు అందరి కళ్ళు మన మీద ఉంటాయి, జాగ్రత్త వహించి ఎలాంటి మరకలు మనం అంటించుకోకుండా ప్రయాణం చేయాలనేది ఒకటి. 2, వాళ్ళ కళ్ళు మీ మీద ఉండటమే కాదు, నా కన్ను కూడా మీ మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కష్టపడి మన ప్రజలు మనకి ఇచ్చినటువంటి ఏదైతే అప్పచెప్పిన బాధ్యతలు ఉన్నాయో ఖచ్చితంగా మన మీద పెట్టినటువంటి నమ్మకాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్దామని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. ఇది ఒక్కసారి అందరూ రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది తప్పనిసరిగా దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఈనాడు ఆసన్నమైంది. ఇది గమనించుకోండి. ఇకపోతే అనంతరం వీరు కుటుంబాన్ని కలవటానికి అని చెప్పి హైదరాబాద్ వెళ్ళి ఏదైతే వారి ఇంటికి వెళ్ళి అక్కడ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అఖండమైనటువంటి వారికి ఉన్నటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఒక బలమైన కుటుంబం, ఆ కుటుంబం ఘనంగా స్వాగతం పలకటం, ఆయనకి నిజంకి స్వాగతం పలకటమే కాకుండా ఈయన వెంటనే తల్లికి పాదాభివందనం, వదిన గారికి పాదాభివందనం, అన్నకి పాదాభివందనం చేసి ఆయన యొక్క గొప్పతనాన్ని అక్కడ చాటుకున్నారు. ఆయన అంటే కుటుంబానికి ఈయన ఇచ్చే విలువేంటి అనేది. అలాగే కొడుకుని అనుకుంటా పక్కనే కొడుకునుకుంటా ఉన్నాడు. ఆ కొడుకుని కూడా అందరి కాళ్ళకి నమస్కారాలు పెట్టించి వాళ్ళ ఆశీస్సులు ఇప్పించినటువంటి సంఘటన మనం చూసాం. ఎందుచేతంటే తండ్రి ఏ భావంలో అయితే వెళ్తాడో పిల్లలు కూడా అదే భావంలో వెళ్తారు. అక్కడ ఈ యావత్ కుటుంబం కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబం ఆనంద బాష్పాలతోటి అక్కడ ఈ విజయానికి పవన్ కళ్యాణ్ చూసి ఆనంద బాష్పాలతోటి ఒకరినొకరు అత్తుకుని సముద్రం పొంగినట్టుగా ఆనంద బాష్పాలు వాళ్ళలో పొంగి కొంచెంసేపు అలాగా అందరూ కూడా అలాగ ఒక్కసారి అదో ఉండిపోయారు. ఎందుకంటే అసలు కుటుంబం అనే దాని గురించి, కుటుంబం అంటే అలాగే ఉండాలి. కుటుంబం అనేది ఖచ్చితంగా ఆస్తులు అందరూ సంపాదించుకోవచ్చు, కొంతమంది సంపాదించుకోవచ్చు, కుటుంబంలో కొంతమంది సంపాదించుకోలేకపోవచ్చు. భావాలు రకరకాలుగా ఉంటాయి, అందరి భావాలు ఒక రకంగా ఉండాలని లేదు. కానీ కుటుంబం అనే దానికి వచ్చేటప్పటికి అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తండ్రి, పిల్లలు అనేటువంటి భావన ఒక బలమైనటువంటి భావన. కుటుంబం యొక్క రక్త సంబంధం అనేది చాలా విలువలతో కూడుకున్నటువంటి, అటువంటి విలువలతో ఎంతో గొప్పది రక్త సంబంధం అంటే. ఆ రక్త సంబంధాన్ని ఎవ్వరూ విడదీయలేనటువంటిది. అంతే కాబట్టి రక్త సంబంధాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోకుండా ఒక ఏదైతే ఈ కుటుంబం ఉందో, ఈ అన్నదమ్ములు వీళ్ళందరూ చిరంజీవి గారి కుటుంబం ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి కుటుంబంగా అందరూ మెలిగితే నిజంగా చాలా బాగుంటుంది. ఎందుచేతంటే ఇక్కడ కుటుంబం బలంగా ఉన్నది, కుటుంబం సపోర్ట్ ఉన్నది. ఈ కుటుంబాన్ని గెలిచినటువంటి వ్యక్తి బయటకు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు స్వాగతిస్తారు, ప్రజలు ఎంతో గౌరవిస్తారు. అలాంటి గౌరవాన్ని ప్రజల్లో, మంచి గౌరవాన్ని ప్రజల్లో పొందాలంటే ఇంట్లో గౌరవం పొందాలి ముందు.
అంతే కాబట్టి ఇంట్లో అఖండమైనటువంటి గౌరవం పవన్ కళ్యాణ్ గారికి ఉంది కుటుంబంలో. అదే ఆయన బయటికి ప్రజల్లోకి వచ్చేటప్పటికి ఒక తుఫానులాగా ఆ యొక్క జనసమూహాన్ని చూస్తే అసలు అందరూ కూడా ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. యూత్ ప్రత్యేకంగా ఆయన వెనకాల నడుస్తుంది ఈనాడు. అంతే కాబట్టి అది దీన్ని మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారికి మంచి భావాలు, రెండోది ఏంటంటే ఒక జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఎంత జాతి నా దేశము నా ధర్మము కోసం అనేటువంటిది ఆయన మంచి దేశానికి మేలు జరగాలి, ఈ నా ధర్మం కాపాడుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేసేటువంటి వ్యక్తి. అందుకని చెప్పి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోడీ గారు అంటే అసలు మామూలైనటువంటి ఇష్టం కాదు, ఎంతో ఇష్టం. అలాగే ఆ ఇష్టానికి పవన్ కళ్యాణ్ అంటే కూడా ఆయన ఎంతో ఆప్యాయతగా పవన్ రా అని చెప్పి హక్కును చేర్చుకునేటువంటి పరిస్థితి మన భారత ప్రధానమంత్రి గొప్ప నేత అయినటువంటి నరేంద్ర మోదీ గారు. ఇది ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకతలు. ఇకపోతే ఇదంతా ఈ బలాన్నంతా ఇలా చూసుకుంటున్నాం కదా మనం. అంటే కుటుంబం ఎలా ఉండాలండి ఇది. ఈనాడు చూసినట్లయితే కుటుంబాలు తల్లికి పిల్లలు లేదు, పిల్లకి తల్లి లేదు. పిల్లలు కనీసం నమస్కారం పెట్టడం పిల్లలకి చేత కాదు, కనీసం తల్లిదండ్రులు ఆ రకమైనటువంటి నేర్పలేదు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా పిల్లలకి నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలంటే గౌరవం కావాలి. పెద్దలంటే ఈనాడు పిల్లలు అసలు మామూలుగా పెద్దలంటే ఏంటో గౌరవం లేకుండా అసలు పెద్దలు పట్టించుకోరు. ఆ పరిస్థితుల్లో పిల్లలు పెరుగుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇది చాలా ప్రబంధం. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది అనేది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముసలాళ్ళు అయిపోయారంటే తల్లిదండ్రులు చూడకపోవడం, రకరకాలైనటువంటి సమాజంలో మనం చూస్తున్నాం. సమాజం పాడైపోతున్నది, కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతున్నది. కుటుంబ వ్యవస్థకు మించినటువంటిది ఇంకొకటి ఉండదు. ఆ బలమైన కుటుంబ వ్యవస్థ భారతదేశానికి ఉంది కాబట్టే ప్రపంచంలో భారతదేశం పటిష్టంగా ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోకూడదని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే కుటుంబంలో ఎలా ఉంటే ఇప్పుడు ఈ రకమైనటువంటి బలం ఉన్నటువంటి కుటుంబం, ఈ రకంగా ఒక పేదరికం నుంచి ఎదిగినటువంటి కుటుంబం, వేల కోట్లు సంపాదించుకున్నటువంటి ఎవరికి నష్టపెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని దోచుకోకుండా వేల కోట్లకు అధిపతులు అయ్యారు వాళ్ళ కష్టంతో. అలాగైనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు విలువ ఉంటుంది, కుటుంబ విలువ ఉంటుంది, ప్రజల విలువ ఉంటుంది, పేదవాడు అంటే ఏంటో తెలుస్తుంది, సమాజాన్ని ఏ రకంగా మనం ప్రేమించాలనేది కూడా తెలుస్తుంది. అందులోనే పవన్ కళ్యాణ్ తెలుసుకున్నాడు అనేది నా భావన. ఇకపోతే ఈనాడు ఇంకొకటి, ఇంతవరకు పరిపాలించినటువంటి వైసీపీ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం తీసుకున్నట్లయితే కనుక, ఈ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ పరిస్థితి తీసుకున్నట్లయితే కనుక ఏం చేశారో మనకు తెలుసు. బాబాయ్ హత్య జరిగింది, దాన్ని ఫోకస్ చేసుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. బాబాయ్ హత్యానంతరం బాబాయ్ని చంపేసినాడు ఎవడో తెలియకుండా ఆయన ఏమీ చేయలేకపోయాడు. ఇకపోతే ఇక్కడ తల్లికి ప్రాధాన్యత లేదు, చెల్లికి ప్రాధాన్యత లేదు. ఈయన కోసం కష్టపడినటువంటి కుటుంబం అంతా కూడా, ఈ కుటుంబంలో ఏ రకమైనటువంటి ఎవరికి ఏ రకమైన విలువలు ఇవ్వకుండా, ఏ రకమైనటువంటి ప్రేమని చూపించకుండా, ఈ ఇంట్లో ఉంటే రేపు ఉంటామో లేదో తెలియనటువంటి పరిస్థితికి తల్లి వెళ్ళిపోయింది. ఈ ఇంట్లో ఉంటే రేపటికి ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితికి చెల్లి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎక్కడ ఉండాలి, మనకి రక్షణ ఎక్కడ రక్షణ ఉంటుందా అని చెప్పి ఎక్కడ వాళ్ళు సురక్షితంగా ఉండాలో చూసుకుని అక్కడికి పోవటం అనేది జరిగింది. ఏకైకంగా కుటుంబంతో సంబంధం లేకుండా, సంబంధం అనేది లేకుండా, ఒకే ఒక కుటుంబంతో సంబంధం లేదు, ఈ అధికారం ఇచ్చినటువంటి ప్రజలతో సంబంధం లేదు, ఎవరితోటి సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో నేనే ఏకైక నా దేవుణ్ణి. హిరణ్యకశిపుడు అంటాడు, నన్నే పూజించుకోవాలని చెప్పి కొడుకుని. ఆ రకంగా ప్రహ్లాదుడిని హింస పెడితే తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. అంతే కాబట్టి ఖచ్చితంగా నేనే దేవుణ్ణి, నేనే నేనే దేవుణ్ణి, నేనే అనేటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడిన ఒక విపరీతమైన గర్వాన్ని పెంచుకుని ఈ రాష్ట్రాన్ని రాక్షసత్వంగా పరిపాలించినటువంటి సంగతి మనం చూసాం. ఈ ప్రజల్ని అందరినీ హింసించి ఆయన పరిపాలన చేశాడు. కుటుంబం లేదు, ప్రజలు ఓట్లేసి గెలిపించి నిన్ను ఉన్నత స్థానంలో కూర్చోబెడితే వాళ్ళకి గౌరవం లేదు. అందుకని నువ్వు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈయనకున్నటువంటి నేపథ్యంలో ప్రజలు చేదరించుకున్నారు,
కుటుంబం చెదిరించుకుంది. ఎవ్వరు ఈనాడు జగన్మోహన్ రెడ్డి వెనకాల కనీసం పలకరించేవాడు కూడా లేడనేది మాత్రం ఈనాడు మనం గమనిస్తున్నాం, కనపడుతూ ఉంది. ఇది కుటుంబానికి, పటిష్టంగా ఉన్న కుటుంబానికి, ప్రజలతో ఉండే సంబంధాలకి, ప్రజలకిచ్చే విలువకి, మనం పొందే విలువలు ఎలా ఉంటాయి అనేది మనం పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి. లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. ఒకసారి ఆలోచించండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఈ వ్యవస్థకి మనం కొన్ని విషయాలకి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మనం ఈ కుటుంబ వ్యవస్థ అనే దాంట్లో శ్రీరాముడు రామాయణం చాలా ఆదర్శమైనటువంటిది. భారతదేశంలో ఈ రామాయణం అనేటువంటి గ్రంథం ఏదైతే ఉన్నదో, ఆ రామాయణం అనేది తండ్రితో కొడుకు ఎలా ఉండాలి, అన్నదమ్ములంటే ఎలా ఉండాలి, భార్యతోటి భర్త ఏ రకంగా ఉండాలి, అదే రకంగా ప్రభువుగా ప్రజలకి ఏ రకమైనటువంటి న్యాయం చేయాలి అనేటువంటిది శ్రీరాముడు అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సందేశము. అదే రామాయణం. ఆ రామాయణంలో ఆయన అడవులు తండ్రి మాటతోటి అరణ్యవాసం చేసి అరణ్యవాసములో ఆయన తిరిగాడుతున్నప్పుడు అరణ్యవాసంలో ఉన్నటువంటి ఈ ప్రజలను భక్షించేటువంటి రాక్షసులందరినీ శిక్షించుకుంటూ ఎక్కడికక్కడ రాక్షస అంతం చేసుకుంటూ ఆ అడవుల్లో ఉన్నటువంటి వానరులు కానివ్వండి వీళ్ళందరినీ సమీకరించుకుని ఏదైతే రావణాసురుడైనటువంటి గొప్ప విద్యావంతుడు, వేదాంతవాది, గొప్ప శక్తివంతుడైనటువంటి రావణాసురుడు ఏమో చిన్నవాడు కాదు. అటువంటి రావణాసురుడు తన యొక్క సీతమ్మ వారిని అపహరించి తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ్ని పొందాలనేటువంటి ఆలోచనతోటి కుటుంబము ఒప్పుకోలేదు, అన్నదమ్ములు కుటుంబం యావత్ కుటుంబం ఒప్పుకోలేదు, అక్కడ ప్రజలు కూడా ఒప్పుకోలేదు. కానీ ఏమైనప్పటికైనా సరే సీతమ్మ వారిని ఆవిడికి పాదపూజ చేసి తిరిగి తీసుకెళ్ళారు. శ్రీరాముడికి అప్పచెప్పమని చెప్పినప్పుడు అదేమీ కుదరదు అని చెప్పేసి యుద్ధానికి సయ్యని చెప్పేసి యావత్ కుటుంబాన్ని బలి చేసినటువంటి వాడు రావణాసురుడు. ఆ బలైపోయే కారణంలో తమ్ముడు నువ్వు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టిపోతున్నావు, నువ్వు కుదరదు అని చెప్పి ఆయన బయటకు వచ్చి శ్రీరాముడి చెంతన చేరింది కూడా మనం చూసాం. ధర్మ రక్షణ కోసం విభీషణుడు శ్రీరామచంద్రుడికి చేరినటువంటి సంఘటన మనం చూసాం. అలాగే ఏదైతే ఈ రావణాసురుడు చేసినటువంటి నియంతక పాలన ఏదైతే ఉన్నదో, ఏదైతే స్వర్ణమయమైనటువంటి లంక ఏదైతే ఉందో, లంక దహనం అయిపోయినది. సీతమ్మ వారి వల్ల తను నష్టపోయింది, లంక దహనం అయిపోయింది, తన కుటుంబం అంతా కూడా చచ్చిపోయారు, కుటుంబం అంతా కుటుంబాన్ని అందరినీ కూడా నాశనం చేశాడు. అది కాకుండా ఆ యొక్క దేశ ప్రజలందరినీ, ఆ రాజ్యంలో ప్రజలందరినీ కూడా బలి చేసినటువంటి సంఘటన ఇది మనం చూసాం. అంతే కాబట్టి రాజు ఎప్పుడైనా సరే ప్రేమికుడిగా ఉండాలి, రాజు ఎప్పుడైనా సరే సౌమ్యుడిగా ఉండాలి, రాజు ఎప్పుడైనా సరే బాధ్యత కలిగి ఉండాలి, రాజు ఎప్పుడైనా సరే ప్రజలని దైవంగా చూసుకోవాలి. ఆ రకమైనటువంటి బాటలో నడిచినటువంటి శ్రీరామచంద్రమూర్తి, శ్రీరాముడి యొక్క తమ్ముళ్ళు అన్నకి ఎలాంటి గౌరవించారు, అన్నగారు శ్రీరాముడు తమ్ముడికి ఏ రకమైనటువంటి ప్రేమ అందించాడు అనేది మనం అందరం చూసాం. ఆ రాజ్యంలో పరిపాలించిన సేవకు కూడా హాని జరిగినటువంటి పాలన అందించినటువంటి గొప్ప ప్రభువు శ్రీరామచంద్ర ప్రభు. అందుకని చెప్పేసే అలాంటి మహానుభావుని యుగాలు గడిచినప్పటికైనా సరే ఆ గ్రంథం ఎలుగెత్తి చాటుతుంది, తన సందేశాన్ని సమాజానికి ఎప్పుడు ఇస్తూ ఉంది. అలాంటి కుటుంబ వ్యవస్థ ఉండాలనేది, ఆ కుటుంబ వ్యవస్థతోటే మనం గొప్ప విజయాన్ని సాధించగలుగుతాము, గొప్ప గౌరవమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతామని శ్రీరాముడు చెప్పినటువంటి సందేశము. ఆనాడు అంత బలవంతుడైనటువంటి రావణాసురుడు అర్థమైపోవటం, తనకున్నటువంటి లక్షణాలు, రాముడికి ఉన్నటువంటి లక్షణాలు, ఇవన్నీ మనం వేరే చేసుకుంటే ఈనాడు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి లక్షణాలు, ఈనాటి వరకు ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి లక్షణాలని పరిశీలించినట్లయితే ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేది మనం చెప్పుకోక తప్పదు. కాబట్టి మిత్రులారా, ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి.
షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, మరి పవన్ కళ్యాణ్కి మనం అందరం కూడా సపోర్ట్గా నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయవలసిన ముఖ్యమంత్రిగా చూడాలనుకునేది అందరూ ఆలోచించే ముఖ్యమంత్రిగా చేయాలనుకునే ఆశతోటి మనం అందరం కూడా ముందుకు అడుగులేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ తప్పనిసరిగా దీన్ని 10 మందికి షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.